హాయ్ చెప్పు పేరు. హాయ్ చెప్పు, మన వ్యూవర్స్కి హాయ్ చెప్పు. చెప్పురా. ఎప్పుడు అవుతాడు నాకు కుట్టాడు. ఇంకేం బ్రెడ్ తోడు తరలేనాడు తింటాడు. వంద బ్రెడ్ పెట్టుకుంటారు. నేను లాక్ చేయకపోతే మాత్రం స్వాహా అవుతాను. ఇప్పుడు ఎత్తడు వేసింది. ఎట్లా అవుతాను గాడు. నేను పేరు బైక్ తినడం తుంగడం తప్ప వేరే పర్లేదు మనకి. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. సో ఈరోజు పొద్దున్నే ఏడుకో బయలుదేరినాం మనం. ఏడికంటే లక్నవరం పోతున్నాం. చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్. ఒక 8 మెంబర్స్తో పోతున్నాం మనం. సో నిన్ననే చిన్న గ్రూప్ క్రియేట్ చేసినాం వాట్సాప్లో. అందరూ ఓకే అన్నారు. చాలామంది ఉన్నారు, 11 మంది దాకా ఉన్నారు. కాకపోతే ఒక 8 మెంబర్స్ రెడీ అయ్యారు. సో ఇక్కడ జంక్షన్ దగ్గర రైడ్ తీసుకున్నాం మనం. అండ్ చలి మాత్రం ఘోరంగా పెడతాను పొద్దున. ఎప్పుడు లేవలే, ఫస్ట్ టైం ఇంత పొద్దున లేచి నేను రైడ్కి పోడు చాలా క్రేజీగా ఉంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు అనుభవం లేదు కదా మనకు పొద్దున లేచిపోవడు. పోయేటోని, కాకపోతే బస్సుకు పోయేటోని, ఎందుకంటే చలి పెడతానని చెప్పి. సో ఇంకా మన వాళ్ళు ఎవరు రాలే, నేనే ఫస్ట్ పోతాను ఇలా. అది కూడా మళ్ళీ నేనే ఫస్ట్ పోతాను కూడా రే. సో బట్టపల్లి చర్చి దగ్గర మీటప్, అక్కడ ఆగి వచ్చేదాకా వెయిట్ చేయాలి, తప్పదు. ఏం చేస్తాం, ఘోరం టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. మన విఎంబి బ్రో ఎప్పుడో స్టార్ట్ అయ్యామన్నాడు, ఇప్పుడు దాకా రాలే. ఇంకో చూడు ఎవరు రాలే, ఆటోలు తప్ప ఎవరు లేరు. వచ్చాక వెయిట్ చేద్దాం. మొత్తానికి వచ్చిర్రు, పెట్రోల్ కొట్టించుకున్నాం. అక్కడ చిన్న మీటప్ జరిగింది, ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం. మనం ఎట్లా పోతున్నాం అంటే ఈ కేయూ మీద నుంచి పోతున్నాం ములుగు. సో మధ్యలో ఎక్కడైనా హైవే దగ్గర ఆగి అసలు ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకొని బయలుదేరదాం. కేయూ సిగ్నల్, పొద్దున సిగ్నల్ లేదు ఇక్కడ. సో ఇక్కడ కొంచెం ముందు పోతాం కదా మనం, రైట్. పొద్దున లారీలు తిరుగుతానే ఇక పద బ్రో. సో కొంచెం ముందు పోయిన తర్వాతకి ఏంటంటే లెఫ్ట్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం హైవే ఎక్కుతాం. సో రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఒకసారి మన వాళ్ళందరినీ కల్పిస్తా. ఏం పేరు బ్రో? నా పేరు రాజా. మనోడే రైడర్ అందరు రైడర్స్ దగ్గర అంతా. బ్రో నీ పేరు? హలో, ఏమండి బ్రో? బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్, రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ బ్లాక్ అంటా. మనం చూపిస్తా, బండి కూడా చూపిస్తా ఒకసారి బండ్లని. మనోడు చూపించారు. నీ పేరు బ్రో? రంజిత్. మనోడు రైడర్, అంతా రైడర్స్ డిపార్ట్మెంట్ ఇది. విజయ్ మనోడు తెలుసుగా, రైడర్ విఎన్బి. ఇవి చాలా బ్లాగ్స్ రాబోతున్నాయి కలిసి మా ఇద్దరి మధ్యలో. శ్యామ్ బ్రో తొర్రూరు నుంచి మనోడు చాందూరు నుంచి వచ్చిండు. రాకేష్ ఇగో. హలో బ్రో, అమర్నాథ్ నా బండి. ఇదేమో హిమాలయన్ 450 మన అమర్నాథ్ బ్రో బండి ఇది. అండ్ ఇది కూడా మన విఎన్బి బ్రో బండి. ఇదేమో మన షాహిద్ బండి. ఇది మన విజయ్ బ్రో బండి, ఇది మన అమర్నాథ్ ఫ్రెండ్. ఇది శ్యామ్ రంజిత్ అనుకుంటా, సంథింగ్ ఏదో పేరు, నాకు అంత ఐడియా లేదు. ఇది మన విఎన్బి బ్రోది బండి. అండ్ ఇది రాకేష్ది అనుకుంటా బైక్. సో మన ఇది బండి లైనప్. ఇక్కడ నుంచి మనం లక్నవరం బయలుదేరుతాను. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకొని బయలుదేరాడు. ఎందుకంటే 9-8 బండ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసి నిదానంగా పోవాలన్నమాట. లేకపోతే వాడు ఓవర్టేక్ చేస్తాడు అని చెప్పి వీడు గుంజుడు వాడు గుంజుడు, అంత ఆగమవుతుంది పరిస్థితి. యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని కొంచెం చూసుకొని పోతాం. ఓకే, సో బండి మీద కలుద్దాం.
చూసిరా డ్రోన్ షాట్ ఎంజాయ్ చేసిరా, మస్తు వచ్చింది కదా, ఫాగీ వెదర్, ఫాగీ రోడ్స్. సో ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వరంగల్లో ఒక బ్లాగింగ్ అంటే రైడింగ్ గ్రూప్ ఒకటి తయారైపోతాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కామెంట్లో మెన్షన్ చేయండి. జై బజరంగ్ బలి. బాసు ఈ కొండ వేసిరా, మనం పోయినసారి ఇక్కడ డ్రోన్ షాట్ వేసినాం, ఇప్పుడు తవ్వేసారు దీన్ని మొత్తం పాపం. ఓహో కట్టమైసమ్మ, ఇగో నేను పోయినసారి చెప్పిన మనం ఒక వాకి పోతుంటే ఇటు సైడ్ నుంచి కట్టమైసమ్మని ఫస్ట్ పూజిస్తారు సమ్మక్క సారక్క జాతర పోయేటప్పుడు అని. సో ఇదే మన సమ్మక్క సారక్క జాతర పోయేటప్పుడు ఇక్కడనే ఫస్ట్ మొక్కిపోతారు. మా వ్యూవర్స్ని జర చల్లగా చూడమ్మా, చల్లగా చూడు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనల్ని. బాగాలేదు, మొత్తానికి అయితే ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ దొరికింది మనకి. సరే నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇట్లనే ఉండే రోడ్డు, మన అమర్ బోర్డు కూడా అసలు ఆగుతూనే లేడు, గుర్తూనే ఉన్నాడు లేవాడు బండిని. ఈ తల్లి గుర్రం తోలినట్టు అనిపిస్తుంది, ఫీల్ క్రేజీ అనిపిస్తుంది. పొని 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 పొని. సో మొత్తానికి ఏంటంటే మనం దగ్గరకు వచ్చేసినాం. చిన్నప్పటి నుంచి ఎందుకు రాలే అంటారా, చిన్నప్పటి నుంచి ఎందుకు రాలంటే ఒక్కసారి వచ్చినా కూడా మా అమ్మ వాళ్ళతోటి, తర్వాతకి ఎప్పుడు రాలే. ఎందుకంటే మనం హైదరాబాద్ మొత్తం జీవితం అంతా హైదరాబాదే. ఓహో లక్నో నుంచి ఎదురుగా పడుతుంది మనకు. ఓకే ఓకే, మొత్తం అందరం దగ్గర దగ్గర మెల్లగా వచ్చినాం, 80 అట్లా 80లో వచ్చినాం. ఇక్కడ రైట్, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో మనం మెయిన్ బ్రిడ్జ్కి పోదాం మనం. బోట్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి, బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. ఓహో లక్నవరం బాగానే డెవలప్ చేసిండు అయితే కేసీఆర్. ఒక బ్రిడ్జ్, అమ్మా లిఫ్ట్ వ్యూ చూడండి, అబ్బా ఐలాండ్ చూడు, క్రేజీ అసలు మస్తు ఉన్నది. బ్రిడ్జ్ పడ్డాక ఫస్ట్ టైం నేను రావడం. ఇలా సండే కదా, స్కూల్ పోరగాలి ఇలా అంతా బాగా వచ్చారు. కానీ అమ్మ లక్నవరంలో వాటర్ ఉన్నాయని నాకు తెలియదు. ఫుల్ అంటే ఫుల్ నిన్న లక్నవరం. పొద్దున 5-6కి ఆ టైం, అంటే 6:30-7కి ఆ టైంకి వస్తుందో మాత్రం మొత్తం మంచు ఉంటుండే, ఏం కనిపించకపోతుండే. ఈ టైమే కరెక్ట్ 8-9కి అట్లా వస్తే మీకు మొత్తం మంచు క్లియర్ అవుతుంది. లొకేషన్ మామూలుగా లేదు, పీక్స్, ఇక్కడ వాటర్ మధ్యలో బిల్డింగ్స్, క్రేజీ. ఇప్పుడు నార్మల్గా బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు, ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్కి కింద తాకేది వాటర్, అంతా వాటర్ ఉండేడా. ఆ బిల్డింగ్స్ పిల్లర్స్ కనిపిస్తున్నాయా, ఆ బిల్డింగ్స్ పిల్లర్స్ కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ పోతాయి, అంతా నిండుంటుంది లక్నవరం ఒకవేళ ఫుల్ ఉంటే మాత్రం. సో ఈ లక్నవరంలో మనకి క్రొకడైల్స్ కూడా ఉన్నాయని అంటారు. సో ఉన్నాయో మనం లేవో మనకు తెలియదులే, ఇప్పుడు చూడలేము మనం, కాకపోతే అంటారు క్రొకడైల్స్ ఉంటాయని చెప్పి. ఇంకా మనకు లక్నవరంలో బోటింగ్ కూడా అవైలబుల్, టూరిజం బోట్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్. టికెట్స్ ఉంటాయో మనకు తెలియదు. ఒకవేళ అక్కడికి వెళ్తాం, బ్రిడ్జ్ దాటి ఆడికి వెళ్తాం. నేను ఎప్పుడు వెళ్ళలే, బ్రిడ్జ్ మీదకైతే పోయినా కానీ అది దాటి అట్లా ముందుకు పోలే, అడిగి పోదాం. అక్కడ వేళ బోటింగ్ ఏమైనా ఉంటుంటే నేను వీడియో చేసి పెడతా, ఐ విల్ షో యూ ట్యూ. కానీ క్రేజీ తెలుసా, మస్తున్నది లొకేషన్. లక్నవరం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే నేను ఫస్ట్ రైడ్ లక్నవరంగా కొట్టేది, కాకపోతే దరిద్రం ఏంటంటే లక్నవరం ఇంత బాగుంటుందని నాకు తెలియదు. సో అది ముచ్చట అన్నమాట. సో ఒక డ్రోన్ షాట్ అయితే వేసి చూపిస్తాను మీకు, మొత్తం ఒక వ్యూ తీస్తా, మొత్తం ఒక 360 షాట్ తీసి పెడతా. ఓకే, ఎంజాయ్ ఈ డ్రోన్ షాట్.
డ్రోన్ షాట్ తీసారు కదా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో ప్రస్తుతానికి అయితే లోపలికి పోతాను. లోపల పోయి ఆడ నుంచి మీకు వ్యూ ఎట్లుంటుందని చూపెడతాను. నేను రైడర్స్ అందరం పోతాను. కొత్త గ్యాంగ్ తయారైతాం, రైడర్స్ గ్యాంగ్ వరంగల్ది అంతా కలిపి. వరంగల్ బాయ్స్ అంటావు మనోడు, వరంగల్ బాయ్స్ అంటా. మనది ఏంది అది వాట్సాప్ పేరు ఏంది? రైడర్స్ ట్రైబ్ రైడర్ ట్రైబ్. అయితే టీం పేరు ఏం పెట్టాలి సార్? కాకతీయ వారియర్స్ అన్న. ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మన వరంగల్ని రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, అట్లా ఉండాలి. ఏదైనా కొత్తగా ఆలోచించాలి. మీరే సజెస్ట్ చేయండి. మనం చెప్పిండు, మన విఎన్పి బ్రో చెప్పిండు, ఏదో పేరే చెప్పిండు. ఆ పేరుకి మీరు ఓకే అయితే కింద కామెంట్ చేయండి, లేకపోతే వేరే పేరు సజెస్ట్ చేయండి. ఎట్లుంది బ్రో రైడ్ ఎక్స్పీరియన్స్? ఎట్లున్నది? సెక్సీయా? ఈయనకు సెక్స్ పిచ్చి తప్ప ఇంకేం లేదు. కామాంతకు నరరూప కామాంతకుడు ఈయన హృదయ గుండె ఒక లేడీస్ హాస్టల్, ముసలి ముతక అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇలాంటివి కావాలి అందులో. లోపలికి పోతాను. సో మన సెక్సీ బ్రో కూడా ముందు పోతాడు, మన ముందు. బాడీ బిల్డర్ అమర్ వస్తున్నావు. అమర్ నీ గురించి మాట్లాడండి. అమర్ ద ప్రొఫెషనల్ రైడర్. మామూలు ఉండదు చూడండి. 6 జిల్లాలో అందగాడు. సూటు బూటు హెల్మెట్, అసలు మమ్మల్ని మించిపోయాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో మొన్న యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, వదులుకున్నాడు. బ్రో ఇదేంటిది పైపు? యూరిన్ పైప్. ఇక్కడ నుంచి కూడా వ్యూ మస్తు ఉన్నది. ఇంకా కొట్టెక్కి ఇంకా బాగుంటుందేమో. బోటింగ్ ఉంటుంది బ్రో, అక్కడ కొత్తగా బోటింగ్ పెట్టారు. ఆ బోటింగ్ వాకింగ్ చేసుకుంటే మనం ఇలా రావచ్చు. ఇదంతా వాకింగ్ చేయొచ్చు. ఎలా? బోటింగ్ లో 4 మెంబర్స్ తీసుకుని అక్కడ ఉంటుంది. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటాడు. తీసుకొని మనం ఇందులో వాకింగ్ ఇట్లా చేసుకోవచ్చు. వాకింగ్ అంటే సైక్లింగ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. వాడు అక్కడ సార్ వెళ్ళి చూద్దాం. ఆడ 7 or 8 ఉన్నాయి. మొన్న 4 days బ్యాక్ వచ్చిన నేను. ఓకే, వస్తారు వెనక చిన్న పోరగాళ్ళు, ముసలోళ్ళు, చితక అందరు వస్తారు. బ్రో నన్ను ఎక్కువ డామినేట్ చేస్తాను నా వీడియోలోకి వచ్చి. అద్దాలు పెట్టుకొని మామూలుగా స్టైలిష్గా లేడుగా. ప్రో రైడర్ మొత్తం బాగుంది అసలు. ఈ బ్రిడ్జ్ ఎక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినా, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినా, కానీ అప్పుడు వాటి నీళ్ళు ఏమిలో బ్రిడ్జ్ అంతా ఖాళీ ఉంటే అక్కడ బ్రిడ్జ్ దగ్గర వండుకొని తిని పోయేదామన్నా. బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. వెనక మనుషులు వస్తారు. మీకు ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, స్టాల్స్. ఇవి క్యాంటీన్ స్టాల్స్. మీకు టీ, కాఫీ, థమ్సప్లు గిమ్సప్లు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి మనకి. బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేస్తారంట. మూడిగా 60 రూపాయలు టిఫిన్. నేను ఎక్కువ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన. మినిమం 100, 200, 150 ఉంటుంది అనుకుంటున్నాను. తక్కువనే ఉంది. ఎనీ టిఫిన్ ఎనీ ప్లేట్ 60 రూపాయలు తినొచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే మంచి వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు కదా అది. సో యాక్చువల్గా ఏంటంటే ఇది చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్. లక్నవరం దాకా పోయేద్దాం అని చెప్పి అట్లా వచ్చినాం అన్నమాట.
బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏంటంటే 5-6 మనుషులు వస్తారు, అంటే రైడర్స్ వస్తారు, అందరం కలుసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. సో కొత్త పరిచయాలు అనేది జరుగుతుంది అన్నమాట. సో అది మెయిన్, అది ముచ్చట. సో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత విల్ టాక్ మోర్. అంటే ట్యాక్స్ ఒకటే 18% ట్యాక్స్ అయింది. అమ్మ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ట్యాక్స్ల మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తాలి, అదేందో మనకు అర్థమైతే లేదు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది బతకాలనుకుంటారు, చచ్చిపోవాలనుకుంటారు నాకు అదే. ఇంతగానో ట్యాక్సులు పెడితే ఎట్లప్ప, కొంచెం ఆలోచించాలి, కొంచెం తగ్గియాలి ట్యాక్సులు. ఎందుకంటే సరే మీరు మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మరీ ఇంకా తక్కువ ఉన్న మిడిల్ క్లాస్ గురించి ఆలోచించట్లేదు, అంటే వెరీ పూర్ ఆ కైండ్ ఆఫ్ పీపుల్ గురించి ఆలోచించట్లేదు. అంతంత ట్యాక్సెస్ పెడితే కష్టం, చాలా కష్టం. నువ్వు అదే బోటింగ్ నేను చెప్పింది. అమర్నాథ్ బ్రో హాయ్ చెప్పు, నా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నేను నోటితో చెప్పు బ్రో. కటింగ్ ఉంటుంది మళ్ళీ, కటింగ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ బంజారా బ్లాగ్స్. ఏఆర్ బంజారా బ్లాగ్స్. ఒకసారి అందరు ప్లీజ్ డూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏఆర్ బంజారా బ్లాగ్స్. ఏఆర్ బంజారా బ్లాగ్స్. మళ్ళీ ఓన్లీ షేర్. రైట్. ఆయన ఫేమస్ అవ్వాలి, మా ఆర్జలాల్ అన్నగారు ఫేమస్ కావాలి. దిస్ గాయ్ ఫేమస్ గాయ్. హన్మకొండ మోడల్. రెడ్డి కాలనీలో పోయి ఫేస్ ఎక్కడ చూపిస్తే ఫ్రీ. సో ఇప్పటికే మొత్తానికి అయితే రైడ్ అయిపోయింది. సో చిన్నపాటి బ్రేక్ఫాస్ట్ రైడ్, ఇంకా మనం లక్నవరం రైడ్ కూడా అయింది. ఇది ఇట్లనే రెండు కలిపేసినాం అన్నమాట. సో ఏడుకి ఎందుకు పోవాలి, అట్లనే ఏదైనా చూసొద్దామని చెప్పి లక్నవరంకి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చినాక బ్రెత్ టేకింగ్ విజువల్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుందని చెప్పి. సో వస్తే ఈ మధ్యకాలంలో వింటర్లో అయిపోయేదాకా రండి, ఎండాకాలంలో మీకు ఏముండదు, మొత్తం ఎండిపోతుంది ఇది. సో వింటర్లో రానికి ట్రై చేయండి. వస్తే నెక్స్ట్ వీకెండ్ లేకపోతే ఆ నెక్స్ట్ వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీతో తిరిగి కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇంకా బెటర్ ఏంటంటే గిన్నెలు ఇంకా చికెను మటను తెచ్చుకొని వండుకొని తినండి, మస్తుంటుంది ఇక్కడ అసలు క్రేజీ ఉంటుంది ఫీల్. సో అదే ముచ్చట అన్నమాట. సో ఏంటంటే లాస్ట్ ముచ్చట ఎప్పుడు చెప్పేదే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది, అది ఉంటుంది అని చెప్తూనే ఉన్నా, అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే చాలా కష్టపడి ఇస్తాను నేను. సో నా 100% ఇస్తాను నేను. సో నా 100% ఇచ్చినప్పుడు కొంచెం మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సో ఓకే గైస్, let's go, let's meet you in next vlog. Signing off from Laknavaram. చూస్తూనే ఉండండి ఏఆర్ బంజారా బ్లాగ్స్. బాయ్.